హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను బిఎన్ఎస్ఆర్. ఈరోజు మన ముందు నటి ఖుష్బూ గారు ఉన్నారు. రియల్ లైఫ్లో ఎలాగైతే తను డిఫరెంట్ రోల్స్ని ప్లే చేస్తూ వచ్చారో, రియల్ లైఫ్లో కూడా బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. అటు సినిమా నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలుగా, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బీజేపీ పార్టీకి అధికార ప్రతినిధిగా, అలాగే ఇప్పుడు ఈ సినిమాలో అరణ్మనై 4 అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తెలుగులో బాక్ అనే పేరుతో విడుదల కాబోతుంది. 3వ తారీఖు విడుదల కాబోతున్న ఈ సినిమాలో తన పాత్ర గురించి, అలాగే తన కెరియర్ గురించి, పొలిటికల్ లైఫ్ గురించి ఖుష్బూ గారు ఏం చెప్తారనేది తన మాటల్లో విందాం. నమస్తే అండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను. చెప్పండి మీరు ఎలా సార్. ఉన్నారు? నేను బాగున్నాను సార్. రీసెంట్గా మీరు కొద్దిగా సిక్ అయ్యారు. ఇంకా అందులోంచి కోలుకున్నట్టు అనిపించట్లేదు, కొంచెం డల్గానే ఉన్నారు. లేదు సార్, నాకు బ్యాక్ ప్రాబ్లం ఉంది, ఫ్రాక్చర్ ఉంది నా టేల్ బోన్ లో. ఓకే. సో ఇది చాలా రోజుల నుంచి నాకు ప్రాబ్లం ఉంది. కానీ ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం, చాలా సేపు కూర్చోడానికి కుదరదు నాకు. ఈ ఈ పొజిషన్ లో కూర్చోవచ్చు, వెనకాల వెళ్తే ఎక్కువ పెయిన్ ఉంది. సో నాట్ సపోజ్ టు సెట్. సో అందుకంటే తమిళనాడులో కూడా కరెక్ట్ గా నేను ప్రచారం స్టార్ట్ చేశాను కానీ స్టార్ట్ చేసిన తర్వాత డిసప్పాయింట్ అయి ఉంటారుగా. చాలా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఒక ఈ టైంలో పని చేయాలి, కింద దిగి పని చేయాలి. అండ్ ఐఎమ్ సంబడి హూ లవ్స్ టు వర్క్. ఓకే. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ మై 100%. సో ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాంపెయిన్. పాలిటిక్స్ గురించి నెక్స్ట్ స్టేజ్లో వస్తాను మీ దగ్గరికి. బాక్ ఇది అరణ్మనై 4 ఒక ఫ్రాంచైజ్ వరుసన సూపర్ హిట్గా అందరి మన్ననలు పొందింది. సో ఈ సినిమా అవును, బాక్ అనే పేరు పెట్టడానికి ఏంటి రీజన్ ఏంటి? బాక్ అంటే దయ్యం పేరు బాక్ ఉంది. ఇట్స్ ఫోక్లో ఇన్ ఆసాంలో మీరు కంప్లీట్ గా ఫోక్లో హిస్టరీ తీసుకుంటే అక్కడ ఒక దయ్యం పేరు బాక్ ఉంది. దెర్ ఇస్ అ బిలీఫ్, అలాంటి ఒక దయ్యం ఉంది హూ క్యాన్ టేక్ ఓవర్ ఎనీబడీస్, గెట్ ఇన్ టు ఎనీబడీస్ బాడీ అలాంటి. సో ద ఫిల్మ్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ దాట్. అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ దాట్. సినిమా చూస్తే అది ఎవరు బాగున్నారో మీకు అర్థం కాల. సో ఇట్స్ హారర్, బట్ ఇట్స్ లాట్ ఆఫ్ థ్రిల్ ఉంది. అంటే తమిళ్ అంటే సిరీస్ లాగా వెళ్ళిపోతున్నారు, తెలుగుకి వచ్చేదలికి చంద్రకళ, కళావతి, అంతఃపురం, ఇప్పుడు బాక్ అనేది కొంచెం కొత్తగా అనిపించింది. అందుకు ఇంతకేంటి ఎవరు బాక్? సినిమా చూడాలి దీనికి. సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఓకే. సో 3వ తారీఖు తెలుగు, తమిళ్లో రిలీజ్ కాబోతుంది. ఏంటి ఈ సినిమా మీద మీకున్న నమ్మకం ఏంటి? చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే మామూలుగా అందరూ చెప్తారు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఇది చాలా డిఫరెంట్గా ఉంది, ఇది ముందు ఇలాగ చేయలేదు. కానీ నిజంగానే ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. ఇమోషన్స్ అంతా మంచి ఇమోషన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ఉంది, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ఈ సినిమాలో లవ్ అసలు లేదు. అందరూ లవ్ సాంగ్ ఉంటుంది, లవ్ డుయెట్ ఉంటుంది, ఒక పేరింగ్ ఉంటుంది, అలాంటి ఏం లేదు. చాలా డిఫరెంట్గా. అండ్ అది అక్కర్లేదు ఈ సినిమాకి. అండ్ కామెడీ బాగా మంచి కామెడీ వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ అ హోల్సమ్ ఎంటర్టైనర్. మా ఆయన ఎప్పుడైనా ఒక సినిమా తీస్తే ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ ఉండాలి. సినిమా ఉంటే ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా థియేటర్కి వెళ్ళాలి, పిల్లల్ని అన్ని కలిసి. యాక్చువల్లీ తమిళ్లో అన్ని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తారు అరణ్మనై రిలీజ్ అయిన తర్వాత సినిమా థియేటర్స్ లో మల్లిపూ వాసన ఉంది, ఎందుకంటే ఆల్ ద లేడీస్ ఆర్ కమింగ్ బ్యాక్ టు థియేటర్. సో ఐ థింక్ దట్స్ అ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సినిమా థియేటర్ లో మల్లిపూ వాసన ఉంది అంటే దట్ కమ్స్ యాజ్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ టు us. అంతే కదా. ఇవాళ రేపు అసలు ఆడియన్సే రావట్లేదు థియేటర్కి, అందులో లేడీస్ రావడం అనేది చాలా గగనమైంది. వస్తున్నారంటే నిజంగా వాళ్ళు అన్నది కూడా మంచిదే కదా. ఈ సినిమా విషయానికి వస్తే మీరు చేసిన క్యారెక్టర్ ఏంటి? అసలు ఏ క్యారెక్టర్ లేదు, నా క్యారెక్టర్ చెక్ సైన్ చేశాను. అంతేనా? బిహైండ్ ద స్క్రీన్. ఓకే. ఆ క్యారెక్టర్ మాత్రం నాది. స్పెషల్ సాంగ్ చేసినట్టున్నారు. సో అది క్లైమాక్స్ లో అది మీరు చూస్తే తెలుస్తుంది. అది మా ఆయన ఎప్పుడైనా నేను ఒక సాంగ్ చేశాను అందుకంటే అది ఎక్కడైనా ఒక పోస్టర్ లో ఫోటో కూడా ఉండదు నాది. సో ఐ థింక్ హీ మెయింటైన్స్ ఇట్. సినిమాకి అది అక్కర్లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంతే. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఫ్లో లో. So that's not of an importance, but sentimentally he wants me there. Ante. But I think me. So ముందు 3 సిరీస్ లో కూడా ఉన్నారా మీరు? సెకండ్ లో చేశాను, ఫస్ట్ 2 చేయలేదు నేను. సెకండ్ లో చేశాను, అప్పుడు కూడా ఫుల్ సాంగ్ చేశాను. అప్పుడు కూడా ఎక్కడైనా ఒక ఫ్రేమ్ కూడా బయట రాలేదు, ఫోటోగ్రాఫ్ కూడా రాలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంది.
నాకు అన్నికంటే ఆ పైన పేరు ఉంటుంది కదా, అవని సినిమాక్స్ ఖుష్బు ప్రెజెన్స్, అది గొప్ప విషయం నాకు. ఓకే. ఎస్. అవును, సిమ్రాన్ స్పెషల్ సాంగ్ చేసినట్టుంది కదా ఇందులో. దేంట్లో? ఇందులో స్పెషల్ సాంగ్ సిమ్రాన్. సిమ్రన్. నేను సిమ్రన్ ఇద్దరు చేసాం, ఓకే. ఇద్దరు. సో దట్స్ వై అది పబ్లిసిటీలో కూడా రాదు అది. ఓ, సో ఎందుకంటే ఆ సాంగ్ స్పెషల్ సాంగ్ ఉంది, బట్ వీ డోంట్ ఈవెన్ పబ్లిసైజ్ దాట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మూవీ అంతే. ప్రొడ్యూసర్ గా హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉన్నాను. లేదంటే మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ చేయను కదా. అంటే నేనే ఈ పర్టికులర్ మూవీ. Of course, and this is something we all love. It's a franchise, we all love it. యా. And అంటే మీ ముందు ఫ్రాంచైజీల విషయానికి వస్తే ఫస్ట్ ఫ్రాంచైజీలో ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు మీరు గమనిస్తే ఫస్ట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, సెకండ్కి హిప్ హాప్ తమిళ, థర్డ్కి మళ్ళా సత్య, ఇప్పుడు హిప్ హాప్. Yeah. అంటే చేంజ్ అవుతూ వచ్చారు హిప్ హాప్ అని. సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అలాగే ఆయన Hmm. మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎప్పుడైనా ఇదే ఆర్టిస్ట్ కావాలి, ఇదే టెక్నీషియన్స్ ఉండాలి, ఇదే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి కాదు. ఓకే. అండ్ 3 చేసినప్పుడు హిప్ హాప్ తమిళ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ యాజ్ అన్ యాక్టర్, ఎందుకంటే మేమే ఇంట్రడ్యూస్ చేసాం ఆయన యాజ్ అ హీరోగా. ఓకే. సో కంటిన్యూస్గా 3 సూపర్ హిట్స్ ఆయనకి. అండ్ ఆ టైంలో ఆయన అరణ్మనే 3 చేసినప్పుడు హిప్ హాప్ తమిళ వాజ్ యాక్టింగ్ ఇన్ అ ఫిల్మ్ విచ్ వీ వర్ మేకింగ్, వీ వర్ ప్రొడ్యూసింగ్, సో వీ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. ఓకే. అండ్ కానీ ఈ సినిమాకి సుందర్ గారు ఖచ్చితంగా హిప్ హాప్ తమిళ ఉంటే ఆ ఆర్ఆర్ చేయడానికి Background. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్కి నాకు కావాలి హిప్ హాప్ తమిళ ఉంటే ఆ యంగ్స్టర్స్ ఫీల్ ఉంటుంది, ఆ న్యూ జనరేషన్ ఫీల్ ఉంటుంది ఆయన చెప్పి హీ బ్రాట్ ఇన్ హిప్ హాప్ తమిళ. ఇప్పుడు కూడా ఆయన యాక్చువల్లీ ఆది ఆయన పేరు హిప్ హాప్ తమిళ. సో ఆది వాజ్ బిజీ విత్ హిజ్ ఓన్ మూవీ, ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా ఆయన సుందర్ గారు అడిగిన వెంటనే అన్నయ్య డెఫినెట్గా నేను వస్తున్నాను అన్నీ వదిలేసి ఈ సినిమాకి టైం ఇచ్చి మ్యూజిక్ చేశారు. ట్రైలర్ లో కూడా తెలుస్తుంది అది. ట్రైలర్ ఉంది అండ్ ఆ ఫైనల్ సాంగ్ ఉంది. Hmm. సో తమన్నా రాశికన్నా సాంగ్ ఉంది, అది పెద్ద హిట్ అయింది. Oh. ఇప్పుడు ఫస్ట్ 2 ఫ్రాంచైజీల్లో హన్సిక, ఎస్ సెకండ్లో త్రిష ఎంటర్ అయింది, ఎస్. థర్డ్కి వచ్చేతలకి రాశి. రాశికన్నా ఇందులో ఉంది, కానీ ఇందులో తమన్నా యాడ్ అయింది. అంటే ఏంటి అసలు మీ స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ ఏం లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ టు సెకండ్, సెకండ్ టు థర్డ్ ఆ సేమ్ క్యారెక్టర్స్ మాత్రమే పెట్టుకుని ఆ ఫ్లోలో వెళ్తే సేమ్ క్యారెక్టర్స్ మీకు ఉండాలి, కానీ అలా కాదు. ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ వన్. ఓకే. సో సేమ్ ఆర్టిస్ట్ ఉండాలి అని. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాకి ఫస్ట్ సుందర్ గారు లేదు సినిమాలో, తమన్నా లేదు ఈ సినిమాలో. యాక్చువల్లీ విజయ్ సేతుపతి సార్ చేయాలి, ఓకే. నేను తమన్నా క్యారెక్టర్ చేయాలి. Oh. కానీ విజయ్ సేతుపతి డేట్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది లాస్ట్ మినిట్లో. సో అప్పుడు ఆయన చెప్పారు సరే ఎవరు లేదంటే నేనే చేసేస్తా, నా క్యారెక్టర్కి తమన్నా పెట్టారు. Okay. సో ఐ థింక్ మీరు చేయొచ్చుగా, ఎందుకు? నో ఇట్స్ బ్రదర్ అండ్ సిస్టర్ రోల్. ఓహ్, ఓకే ఓకే. సో నా ఆయనకి నేను సిస్టర్ గా పని చేస్తే టూ మచ్. బట్ ఐ థింక్ తమన్నా ఇస్ బ్రిలియంట్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ ద బెస్ట్ చెప్తారు కదా. ఐ థింక్ తమన్నా ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ హెస్ హ్యాపెన్ టు బాక్. ఓకే. యాక్చువల్గా థర్డ్ ఫ్రాంచైజీని తమిళనాడులో రెడ్ జైన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు దీన్ని కూడా వాళ్ళేనా? లేదండి, లేదా? దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ దిస్ టైం బికాజ్ ఎలక్షన్ టైం కదా. అవును. సో ఎవ్రీబడి ఈస్ బిజీ విత్ ది ఎలక్షన్స్, సో అది చేయలేదండి. అంటే మేము అనుకోవడం ఏమన్నా పార్టీస్ వేరు కదా No, అనిపించింది. నథింగ్ లైక్ దట్. నథింగ్ లైక్ దట్. ఓకే. దే ఆల్ ఆర్ బిజీ విత్ ది ఎలక్షన్స్ కదా. అవునవును. సో ఓకే. ఎలక్షన్స్ అన్నారు కాబట్టి మీరు ప్రచారం చేయలేకపోవడం కొంచెం బాధ కలిగించే విషయమే. బట్ తమిళనాడులో ఏంటి బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీ అంచనా? ఎన్ని సీట్లు గెలుస్తారని చెప్పడానికి ముందు ఐ థింక్ వీఆర్ లుకింగ్ ఎట్ ద ఓట్ షేర్ ఫస్ట్. ఓకే. సో వీఆర్ లుకింగ్ ఎట్ హ్యూజ్ ఓట్ షేర్ జంప్. సింగిల్ డిజిట్ నుంచి ఒక 18 to 20% ఓట్ షేర్ మీకు వస్తుంది. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ జంప్ ఫర్ అస్, 18 to 20%. ఎందుకంటే నాట్ ఓన్లీ 2024, 2026కి వెళ్తే అక్కడ పెద్ద హెల్ప్ ఉంటుంది మనకి. సో ఫ్రమ్ 3 to 4 to 18 to 20 ఆ ఓట్ షేర్. సెకండ్లీ, ఇంతవరకు ఒక ఎంపీ లేదు తమిళనాడులో. ఒకప్పుడు పొన్నాశంకర్ గారు గెలిచారు, తర్వాత సిపిఆర్ రాధాకృష్ణన్ గారు కోయంబత్తూరు నుంచి ఒకసారి గెలిచారు, కానీ చాలా సంవత్సరాలు అయింది ఎవరు లేదు ఎంపీస్. సో వాట్ ఎవర్ సీట్స్ వీ విన్, దాట్స్ అ స్టార్టింగ్ పాయింట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక లైన్ స్టార్ట్ చేయాలంటే ఎవ్రీ లైన్ స్టార్ట్స్ విత్ డాట్ చెప్తారు కదా. సో లెట్ us స్టార్ట్, సో విల్ కంటిన్యూ ఆఫ్టర్ దాట్. సో ఎన్ని సీట్స్ గెలుస్తానో అని కాదు, ఈవెన్ ఇఫ్ యూ విన్ 5, I said that's a huge thing because we are winning.
Yeah. బట్ లుకింగ్ అట్ ఇప్పుడు ఎలా అన్ని సర్వేస్ అన్ని చూసిన తర్వాత ఐ థింక్ ఎవ్రీ సర్వే సేస్ ఏడిఎంకే కంటే మనకి సీట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓట్ షేర్ కాదు, సీట్స్ ఎక్కువ వస్తుంది. సో దాట్స్ అ హ్యూజ్ జంప్ ఫర్ అస్. ఏంటి మా రాధిక గారి విజయావకాశాలు ఏంటి? విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సి ఇట్స్ నాట్ ఈజీ. రాధిక గారు ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారండి. సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అస్ టు విన్. సో ఐ థింక్ షీఈస్ గివెన్ హర్ బెస్ట్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అలాగే ఇక్కడ గవర్నర్ గారు రిజైన్ చేసి తమిళిసై గారు అక్కడ పోటీ చేశారు. నా ఏరియా అది, నా మీ ఏరియానా? కాన్స్టిట్యుయెన్సీ సౌత్ చెన్నై. సౌత్ చెన్నైలో ఉన్నారు తమిళిసై గారు. సో అది పెద్ద విషయం నాకు. అంటే జనరల్గా అండి తమిళ ప్రజలు యాక్చువల్గా ఇంతవరకు బీజేపీకి చోటు ఇవ్వాల అక్కడ, అంటే రేర్, చాలా రేర్. సో ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది కదా ప్రజల్లో. డెఫినెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే 10 years ఆఫ్ బీజేపీ రూల్, 10 years ఆఫ్ నరేంద్ర మోదీ రూల్ అందరూ చూసారు కదా. తమిళనాడు ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా కదా. సో పార్ట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు మీరు తమిళనాడుకి వెళ్తే ఇప్పుడు ఒక్కప్పుడు ఏఐడిఎంకే డిఎంకే అంతే, కానీ ఇప్పుడు ట్రయాంగిల్ చెప్తున్నారు కదా. ఆ ట్రయాంగిల్లో బీజేపీ ఉంది కదా, ఆ ట్రయాంగిల్లో కాంగ్రెస్ లేదు, మీకు బీజేపీ ఉంది. సో దట్ మీన్స్ వీ హ్యావ్ కమ్, వీ హ్యావ్ అరైవ్డ్, అండ్ దట్స్ వాట్ ఇట్ మీన్స్ కదా. ఏడిఎంకే ఇంకా ఉందండి అంత. ఏడిఎంకే ఉంది, ఏడిఎంకే డిఎంకే బీజేపీ అలాగే ఉంది కదా. ఓకే, కాదు డిఎంకే వర్సెస్ బీజేపీ ఉందా, లేదా ట్రయాంగిల్ కూడా చెప్పాలా మనం అలా ఎలా అని? అది డిఎంకే వాళ్ళు ఏఐడిఎంకే చూసి బీజేపీది బి టీమ్ ఏఐడిఎంకే పనిచేస్తుంది చెప్పారు. ఏఐడిఎంకే వాళ్ళు డిఎంకే చూసి బీజేపీకి బి టీమ్ డిఎంకేనే చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ క్లియర్, ఏ టీమ్ బీజేపీ, అదే ఇద్దరు చెప్పేశారు కదా. ఎవరికి వాళ్ళే మాకు పోటీ అన్నట్టు చెప్తున్నారు అంతే. సో ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. సో దే హ్యావ్ ఎక్సెప్టెడ్ దట్ బీజేపీ ఈజ్ హియర్ టు స్టే. దే హ్యావ్ ఎక్సెప్టెడ్ దట్ బీజేపీ అంత పెద్ద ఒక రోల్ ప్లే చేస్తుంది in these times, and that too in parliamentary elections. And బీజేపీకి అంత ధైర్యంగా ఉంది కదా. వీఆర్ గోయింగ్ సోలో. ఎవరికి అంత ధైర్యం వచ్చేస్తుంది? ఎవరికి లేదు, కాంగ్రెస్కి లేదు. ద లాస్ట్ టైం ఈ సా కాంగ్రెస్ సీఎం వాజ్ ఇన్ 1967. 67 తర్వాత ఇంతవరకు ఆ ధైర్యం రాలేదు కాంగ్రెస్కి సోలో వెళ్ళడానికి. వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, వీ హ్యావ్ ద కరేజ్. కమల్ హాసన్ గారు డిఎంకేకి సపోర్ట్ ఇచ్చినట్టున్నారు. ఆయన ఫుల్ సపోర్ట్ కదా, డిఎంకేకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఈవెన్ ఫర్ క్యాంపెయినింగ్కి వెళ్ళారు ఆయన. సో మీరు బీజేపీ పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఎంటైర్ ఇండియాలో మీరు తిరుగుతున్నారు కదా. అవునండి. సో ఎలా ఉందండి అసలు టోటల్, అసలు ప్రజల నాడి ఎలా ఉంది? ఉత్తర భాగంలో ఇంతకు ముందు కంటే పెరిగిందా? అంటే కొంతమంది జనాలు సోషల్ మీడియాలో చెప్తున్నట్టు మోడీ గారి ప్రభావం తగ్గిందా, పెరిగిందా? Parties like BJP is not built on social media. Parties like BJP are built through the people. And Prajalu Yavru, not the ones who are on Twitter or any Facebook, not on social platform. Prajalu, the one who goes out and votes. So వాళ్ళు vote చేస్తున్నారు కదా. సో డెఫినెట్గా పెరిగింది. ఈరోజు అందరూ చూసి మళ్ళీ బీజేపీ వస్తుంది. For the third time, it's a hat trick for Narendra Modi ji as a Prime Minister. Adi clear ga undi. Okay. So, and we are very clear. Last time 303. And isari is bar 400 అని అంటున్నారు. Clear. Is bar 400 par. So 100%. 100%. Again, we are going to come back as the single largest democratic party in the world. No two ways about it. Okay. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మీరు నిన్న కిషన్ రెడ్డి గారికి ఏమైనా ప్రచారం చేసినట్టున్నారు కదా. సో ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన చెన్నైకి వచ్చినప్పుడు హీ వాజ్ దేర్ డ్యూరింగ్ ది ఎలక్షన్ క్యాంపెయిన్, అండ్ నేను అక్కడ కంటెస్ట్ చేశాను. అప్పుడు నాకు చాలా పెద్ద హెల్ప్ ఇచ్చారు కిషన్ రెడ్డి గారు. హీ వాజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్, వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్స్. అండ్ సో ఐ థాట్ ఇట్ వాజ్ మై డ్యూటీ, అండ్ ఐ కుడెంట్ గో కంప్లీట్లీ ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉంది. అండ్ నేను చెప్పాను సార్తో, సార్ కూర్చోడానికి కుదరదు సార్, పబ్లిక్ మీటింగ్ అయితే నాకు ప్రాబ్లం ఉంటుంది, రోడ్ షో అయితే నేను వస్తాను, డెఫినెట్గా నేను రోడ్ షో ప్లాన్ చేస్తాను మనవరా అని చెప్పేసి రోడ్ షో ప్లాన్ చేసి నిన్న ఒక 3 hours వెళ్ళాను రోడ్ షోకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, అండ్ పీపుల్ లైక్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. సో పీపుల్ లైక్ కిషన్ రెడ్డి గారు, దే షుడ్ విన్. ఆయన గెలిస్తే
the goodness of him will spread to the people. Not only the party duties, but goodness of Kishan Reddy garu as a person, it will spread to people. I think that is very important. సో మిగతా నియోజకవర్గాల్లో కూడా మీరు క్యాంపెయిన్ చేయబోతున్నారు ఇక్కడ? అవునండి, నేను యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ ఆన్ 30th ఐల్ బి ఇన్ వైజాగ్. వైజాగ్ వెళ్తున్నాను, మళ్ళీ 8th, 9th, 10th ఆంధ్ర అండ్ తెలంగాణ, ఈ 3 ప్లేసెస్లో మళ్ళీ ఉంటాను నేను. సో ఆంధ్ర విషయానికి వస్తే బీజేపీ అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారితో జట్టు కట్టింది. ఎస్. సో కూటమికి కూడా మీరు ప్రచారం చేస్తారా? ఓన్లీ భారతీయ జనతా పార్టీకే No, పరిమితం? no, no, no. I'm free to do it. But my only problem is road traveling చేయడానికి కుదరదు నాకు. ఓకే. సో మెయిన్లీ సిటీస్ లోపల ఉంటాను. లాంగ్ ట్రావెల్ ఐఎమ్ నాట్ అలౌడ్. లాంగ్ కార్ జర్నీస్ ఉండకూడదు, ఫ్లైట్ జర్నీస్ ఉండకూడదు, చాలాసేపు ఇలాగ కూర్చోకూడదు. సో ఐఎమ్ నాట్ అలౌడ్ టు డూ ఆల్ ఆఫ్ దాట్. అట్లీస్ట్ ఫర్ 8 weeks డాక్టర్ చెప్పారు. ఓకే. బికాస్ నా బ్యాక్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏం లేదు. సో ద బెస్ట్ ఇస్ ఐ హ్యావ్ టు స్టాండ్. ఓకే. So you cannot give any medication. Surgery decide chesam kani, but then everybody said don't do it. I was supposed to be in Singapore for my surgery, but they said don't do a surgery. Anni doctors surgery cheyakudadu endukante back undi kada, oka chinna nick edana oka nerve cut aithe pedda problem aipotundi. So never touch your back. So we decided against the surgery, but I have to learn to live with the pain. Aa pain noppu ekku undi naku, but I have to ఎలా మేనేజ్ చేయబోతున్నారు? అదే నేను డాక్టర్ అడిగాను. డాక్టర్ ఒక 8 weeks తర్వాత ఎలా ఉంటుంది, అలవటం అయిపోతుంది సరే. సో ఐ థింక్ ఐ హావ్ టు లెర్న్ టు లివ్ విత్ ద పెయిన్. బట్ ఎస్, ఇన్ అవుట్ ఆఫ్ 24 hours ఐ మాక్సిమం స్టాండ్ ఫర్ 18 hours ఐ స్టాండ్ అంతే. సో దట్ ఈస్ వాట్ రైట్ నౌ ద థింగ్ ఇస్. చూద్దాం. సో మీరు పవన్ గారితో కలిసి యాక్ట్ చేశారు. ఎస్. సో ఆయన ఇప్పుడు ముమ్మరంగా ప్రచారంలో ఉన్నారు. ఎస్. మీ సపోర్ట్ డెఫినెట్గా ఉంది పవన్ గారికి. ఇన్ఫ్యాక్ట్ అజ్ఞాతవాసి చేసినప్పుడు వీ నెవర్ డిస్కస్డ్ పాలిటిక్స్ బికాస్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్, వెరీ వెరీ ప్రైవేట్ పర్సన్. కానీ ఇప్పుడు పార్టీ నుంచి సిటీ కూడా ఎక్కడైనా ఆంధ్రాలో విదిన్ ద సిటీ లిమిట్ ఎక్కడైనా మీరు పోయి ప్రచారం చేయాలని చెప్తే ఖచ్చితంగా వెళ్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద పార్టీ. సో హూ ఎవర్ అలాయలో ఎవరు ఉంటారు, వెదర్ ఇట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు or whether it is Pawan Kalyan garu, I will go. I'll go into it. రీసెంట్గా మోడీ గారు ఏపీ వెళ్ళారు. ఆ టైంలో అక్కడ ప్రజెంట్ రూల్లో ఉన్న పార్టీకి అగెనిస్ట్గా ఏం మాట్లాడలేదు అనే ఒక ప్రచారం బాగా ఉంది. అది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? అది See, not necessarily that every time when you're doing campaign చేస్తున్నప్పుడు ఒక గురించి, ఒక పార్టీ గురించి మీరు నెగటివ్గా మాట్లాడాలి. ఐ థింక్ మేమ్ యాజ్ నెగటివ్ గా మాట్లాడకపోయినా వాస్తవాలని చెప్పాలి కదా. అది కాదు, కానీ వాస్తవాలని చెప్పాలంటే మేము ఎంత మంచిది చేసాం అది చెప్తాం. సో దర్ సో మచ్ టు సే. లాస్ట్ 10 years మోదీ గారు గవర్నెన్స్ చూస్తే, బీజేపీ గవర్నెన్స్ చూస్తే ఎంత మంచిది జరిగింది ఇండియాకి. ఈరోజు ఇండియా నుంచి మీరు ఎక్కడైనా ఇండియన్ పాస్పోర్ట్కి వెళ్తే అందరూ ఓ యు ఆర్ ఫ్రమ్ ఇండియా అంత గౌరవంగా ఉంటుంది. ఇండియన్ పాస్పోర్ట్ చూసి ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక్కప్పుడు ఇండియా అయితే ఇట్స్ ఓన్లీ అబౌట్ పావర్టీ, ఇట్స్ ఓన్లీ అబౌట్ బ్యాక్వర్డ్, ఇట్స్ ఓన్లీ అబౌట్ స్కామ్స్, లూట్, ఇది మాత్రం ఉంది. కానీ ఇప్పుడు అది కాదు. లాస్ట్ 10 yearsలో ఒక డిఫరెంట్ ఇండియా అందరూ చూస్తున్నారు. అదే ఫ్రమ్ ఫ్రజైల్ 5 to top 5, ద చేంజ్ ఆఫ్ ఇండియా. ఇప్పటికీ స్కామ్లు వస్తానే ఉన్నాయి కదండి. స్కామ్స్ బీజేపీ మీద ఏ స్కామ్? బీజేపీ అని అదే నేను చెప్తున్నాను. ద గవర్నింగ్ బాడీ అండ్ అది మెయిన్ రీజన్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఒక్క స్కామ్ కూడా ఉండకూడదు. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ అట్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇప్పుడు అన్ని డబ్బులు మీరు చూస్తే ఒక రోడ్డు మీదకి వెళ్ళి ఒక ఇడ్లీ తీస్తే కూడా మీరు స్కాన్ చేయొచ్చు, డబ్బు డైరెక్ట్గా మీ అకౌంట్లో పోతుంది. సో దట్ ఈస్ అ వైట్ మనీ, దట్ ఈస్ నాట్ అ బ్లాక్ మనీ మీకు. సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ మేకింగ్ ఇండియా. అండ్ మీరు ప్రైమ్ మినిస్టర్ డ్రీమ్ చూస్తే ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు ఇండియా ఈ స్థానంలో ఉంది, ఇక్కడ నుంచి ఒక 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటుంది. నో, వీఆర్ టాకింగ్ అబౌట్ 2047, 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా ఎక్కడ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు పని చేయాలి. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్. ఇండియా హ్యాస్ టు బీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంట్రీస్, ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో దీనికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 2024లో స్టార్ట్ చేస్తే 23 years లేటర్ డ్యూరింగ్ 2047, ఇట్స్ నాట్ ఫర్ యూ, ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ ఫర్ మన పిల్లలకి. దే ఆర్ నెక్స్ట్ జనరేషన్, దే ఆర్ చిల్డ్రన్. సో వాట్ ఆర్ వీ గోయింగ్ టు గివ్ ఇట్ టు దెమ్
అండ్ దానికన్నా పని ఇప్పుడు జరుగుతుంది. కాంగ్రెస్ టు డిఎంకే, డిఎంకే టు బీజేపీ. డిఎంకే టు కాంగ్రెస్, కాంగ్రెస్ టు బీజేపీ. ఎలా ఈ జర్నీ? DMK, yes, it was my starting point, and I definitely don't regret joining DMK. Endukante I joined under one of the greatest leaders what I see, Dr. Kalaignar. And నేను ఎప్పుడే చెప్తానో he's my guru when it comes to politics. I have lot of admiration and respect towards my guru. I can never forget what I've learned from Dr. Kalaignar. ఇప్పుడు చూసిన DMK is completely different what I saw then. అది చాలా చేంజెస్ వచ్చింది. ఆయన పోయిన తర్వాత చాలా చేంజెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ద డిఎంకే వేర్ ఐ గ్రూ అప్. మై రిగ్రెట్ ఈస్ దట్ 6 years నేను కాంగ్రెస్లో వేస్ట్ చేశాను చూడండి. ఆ 6 years వాజ్ షియర్ వేస్ట్. సో దట్ ఐ రిగ్రెట్ దట్ 6 years ఐ వేస్టెడ్ మై టైమ్. అండ్ అప్పుడు వెన్ ఐ క్విట్ డిఎంకే, కాంగ్రెస్ హ్యాడ్ జస్ట్ లాస్ట్ మేజర్లీ. దే వర్ లైక్ ఓన్లీ విత్ 44. అండ్ అందరూ చెప్పారు ఏంటంటే మీరు ఏం లేదు కాంగ్రెస్లో వెళ్తున్నారు మీరు. కానీ అప్పుడు మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది మీకు. ఎందుకంటే హిస్టరీ మీరు చూస్తే ఇలాగ చూపించారు. నేను ఏం చదవాలని వాళ్ళు డిసైడ్ చేశారు అప్పుడే. ఒక చూపు ఉండాలి అంతే, రైట్ లెఫ్ట్ ఎక్కడైనా చూడకూడదు. సో దే థాట్ us history which they wanted us to learn. So history was only about Nehru, history was only about Indira Gandhi, history was only about freedom fighters they wanted to show. History was not about Veer Savarkar, history was not about Sardar Vallabhbhai Patel for his sacrifices, history was not about Netaji Subhash Chandra Bose and his sacrifices, history was not about Dr. Ambedkar who made the constitution. They have to mention, andukante mention chesaru ante, but their sacrifices, what they want. There was a time when Mahatma Gandhi didn't want Congress. He said Congress should be dissolved. Adi ani cheppaledu manaki. They gave us history which they wanted us to learn. So now it's different. The world is different. Anni chadunappudu you feel that why this was not told to me, why I was not taught this. Because the world is different now. You get to see different sides. మీరు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేశారు. Yes. 24,000 మార్జిన్తో లాస్ అయ్యారు. Yes. సో నెక్స్ట్ ఎలక్షన్ ఏంటి? నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ నాకు అస్సలు ఏం తెలీదు. ప్రతి ఎలక్షన్ టైంలో నాతో అడుగుతారు మీరు పోటీ ఇస్తారా, మీరు ఇప్పుడు కూడా యాక్చువల్లీ నా బ్యాక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఐ కుడెంట్ గో. సో తమిళనాడులో ఏం చెప్పారంటే నాకు సీట్ ఇవ్వలేదు, అందుకంటే నేను అప్సెట్గా ఉన్నాను, అందుకంటే నేను ఎస్కేప్ అయిపోయాను నా డ్యూటీస్ నుంచి. మాట్లాడుతూనే ఉంటారు, అదే వాళ్ళకి అర్థం కావట్లా. సో బట్ పీపుల్ హ్యావ్ టు టాక్, సో దే విల్ టాక్. బట్ ఐ థింక్ నేను డ్యూటీ చేయడానికి వచ్చాను. ఎప్పుడు ఎక్కడ నిలబడాలి అది పార్టీకి తెలుసు. నేను పార్టీకి వచ్చి వెంటనే నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నేను అయ్యాను. కమిషన్, విమెన్ కమిషన్, నేషనల్ విమెన్ కమిషన్కి మెంబర్ అయ్యాను. తర్వాత ఇమ్మీడియట్గా పార్టీ జాయిన్ వెంటనే ఒక 5 monthsలో నాకు ఎలక్షన్స్కి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. సో ఐ థింక్ పార్టీ విల్ డిసైడ్ హూ హ్యాస్ టు డూ వాట్. And I completely trust my party. So I'm here to do my duties as a very normal karyakarta, follower of Narendra Modi garu. I'm here to do my duty and I'll do that. అంటే తమిళనాడులో ఫేస్ వాల్యూ ఉన్న బీజేపీ లీడర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు రాధిక గారు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా మేబీ సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కాదండి, ఐ థింక్ ఇప్పుడు మీరు మధ్యప్రదేశ్, రాజస్థాన్ని చూస్తే ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారని మనకి తెలీదు. వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు కానీ వాళ్ళే చీఫ్ మినిస్టర్ అని వాళ్ళకి తెలీదు. అక్కడ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తున్నారు. సో ఐ థింక్ దాట్స్ ద బ్యూటీ ఆఫ్ బీజేపీ. ఎందుకంటే అందరూ పని చేస్తారు. ఎవరికి ఎక్కడి నుంచి లక్ వస్తుంది, హూ విల్ బి పిక్డ్ అప్ ఎవరికి తెలీదు. నాట్ లైక్ కాంగ్రెస్, ఓ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ సో యూ వర్క్ అకార్డింగ్లీ. ఇప్పుడు అందరూ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నేనే, దేనికి పని స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి సెపరేట్ పాకెట్గా ఒక గ్రూపిజం ఉంటుంది. బీజేపీకి అది కాదు. బీజేపీ వర్క్స్ ఫర్ ద పార్టీ. ఒక గ్రూపిజం లాగా లేదు. నేను పార్టీకి పని చేస్తున్నాను అండ్ పార్టీ హ్యాస్ టు విన్, అంతే. ఒకే గోల్ ఉంది, పార్టీ హ్యాస్ టు విన్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ అ పార్టీ లీడర్ ఇన్ తమిళనాడు అండ్ లైక్ కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వీ హ్యావ్ అన్నామలై దేర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. బట్ ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ దట్ పాకెటిజం అంత లేదు అక్కడ. సో దట్స్ వై బీజేపీ ఈజ్ ఏబుల్ టు ఫ్లరిష్. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా
ప్రస్తుతం మహిళల మీద జరుగుతున్న అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న దీని మీద మీ కామెంట్ ఏంటండి? సోషల్ మీడియా మీరు చూస్తే ఇట్స్ బికమ్ అ ప్లాట్ఫామ్ టు ట్రోల్. 99.9% సోషల్ మీడియా ఉన్న వాళ్ళు ఎలా అంటే, ఎస్పెషలీ సెలబ్రిటీస్, ఎవరైనా మనకు రియాక్ట్ చేస్తే నాకు ఆ 2 minute ఫేమ్ దొరుకుతుంది కదా, దీనికోసం వెయిట్ చేస్తున్నారు. 99.9% మీరు చూస్తే ఎవరు ట్రోల్ చేస్తారో లేదంటే ఒక బ్యాడ్ కమెంట్స్, ఒబ్సీన్ కమెంట్స్ ఉంటే వాళ్ళ మొహం లేదు అండ్ their నేమ్స్ ఆర్ నాట్ దేర్ మీరు చూస్తే. సో దే ఆర్, ఐ కాల్ దెమ్ ఫేస్లెస్ స్పైన్లెస్ కవర్డ్స్. అండ్ ఎక్కడైనా మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు కుక్కలు వస్తారు, గరిస్తూనే ఉంటారు అంతే. సో యూ కాంట్ రెస్పాండ్ టు ఎవ్రీబడి, సో యూ జస్ట్ హ్యావ్ టు ఇగ్నోర్ ఇట్. బట్ ఎస్, we do get a lot of complaints about women. Unfortunately, sexual harassment at workplace, intlo. మీకు ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ లేడీస్ నుంచి మీకు ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ దేని మీద అండి? Dowry harassment, sexual harassment. ఇంతవరకు అదే ఉంది. డౌరీ హ్యారాస్మెంట్ నాకు అర్థం కాల. ఇప్పుడు 21st centuryలో కూడా డౌరీ హ్యారాస్మెంట్ మీరు చూస్తే మా నాన్నగారు ఇంత ఇచ్చారు, మా అమ్మగారు ఇంత ఇచ్చారు, మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. ఫస్ట్ నాకు ఏంటంటే, ఎందుకు ఇస్తున్నారు మీరు? దట్ గివ్ అండ్ టేక్ పాలసీ, గివింగ్ పాలసీ ఎందుకు ఉంది ఇంతవరకు? వై ఇస్ దట్ యూ హ్యావ్ దట్ గివింగ్ పాలసీ? సో that is a huge issue. And sexual harassment, especially at workplace. సో మీరు ముందుకు రావాలంటే ఒక సెక్షువల్ ఫేవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంది మనకి. సో దట్స్ వెరీ డిస్టర్బింగ్, చాలా డిస్టర్బింగ్ కంప్లైంట్స్ వస్తాయి మనకి. సో ఈ ఈ కంప్లైంట్స్ మీద మీ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? వీ హ్యావ్ అ సిస్టమ్, అది అందరికి అర్థం కావట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీయొచ్చు. అది కాదు, అంటిల్ ఇట్స్ అ సుమోటో కేస్ అయితే వీ హ్యావ్ టు టేక్ ఇట్ పర్సనలీ. That very rarely it happens. It's a very extreme, grievous ఒక ప్రాబ్లమ్, హైనియస్ క్రైమ్, గ్రీవియస్ ప్రాబ్లమ్ అయితే we take sumoto. లేదంటే we have a process. ఆ కంప్లైంట్స్ తీసుకుని we have investigation officers, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒక రోజుకి 100 కంప్లైంట్స్ వస్తే minimum 60% of the complaints are false complaints. Personal vengeance కి కంప్లైంట్స్ వస్తుంది 60% of them. So we have to work on it. ఇప్పుడు ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు మహిళలకు ఉన్న స్వేచ్ఛని చాలా దుర్వినియోగం చేస్తున్నారు. ఎస్, మిస్యూజింగ్ ఆఫ్ ది పవర్స్, మిస్యూజింగ్ ఆఫ్ ది లా ఉంది. బట్ అందుకంటే వీ హ్యావ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ థరలీ. అండ్ ఇన్వెస్టిగేట్ చేయడానికి టైం పడుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసి ఓకే ఈ కేసు తీయాలి, అప్రూవ్ చేసి వి సెండ్ ఇట్ టు ది పోలీస్. మరి పోలీస్ విల్ టేక్ దియర్ టైమ్ టు, బట్ అఫ్ కోర్స్ బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ NCW, కొంచెం తొందరగా అవుతుంది అది. అది అయిపోయిన తర్వాత ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్ అండ్ వీ టేక్ అన్ యాక్షన్. పోలీస్ నుంచి మనకి ఒక 10 daysలో రిపోర్ట్ రాలేదంటే మళ్ళీ వీ హ్యావ్ ది అథారిటీ టు క్వశ్చన్ ద పోలీస్ దట్ వై దిస్ యాక్షన్ హ్యాస్ నాట్ బీన్ టేకెన్. సో వీ ఫాలో ఇట్ అప్. సో ఇట్ డస్, బట్ ఎట్ టైమ్స్ ఎస్ ఇట్ టేక్స్, వీ హ్యావ్ అ బ్యాక్లాగ్, టైం పడుతుంది. ఈరోజు ఫైల్ చేస్తే మళ్ళీ రేపు ఫోన్ వస్తుంది, ఎందుకు మీరు ఇంకా కంప్లైంట్ తీయలేదు, ఎందుకు యాక్షన్ తీశారు. They don't understand we have a process to work. కానీ వీటన్నిటికంటే కూడా సెల్ఫ్ వాళ్ళకి ధైర్యం అనేది రావాలి ఫస్ట్. డెఫినెట్గా రావాలి. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ అట్లీస్ట్ కంప్లైంట్ చేస్తున్నారు కదా, ఆ ధైర్యం ఉంది. చాలా మందికి ఆ ధైర్యం కాదు. ఆ ధైర్యం కాకుండా అది చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ భయం లోపల ఉంటుంది. నేను ఈరోజు కంప్లైంట్ చేస్తే రేపు నా పేరు బయట వస్తుంది మళ్ళీ అండ్ బేసిక్లీ ఫ్రమ్ విలేజెస్లో నా పేరు ఉంటే మళ్ళీ నాకు పని దొరుకుతుందా, వేరే ఎక్కడైనా ఒక పని దొరుకుతుందా, లేదంటే ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం జరుగుతుందా, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మహిళలు. సో ఐ థింక్ ఎవరైనా కంప్లైంట్ ఫైల్ చేస్తే ఐ అప్రిషియేట్, ఎందుకంటే దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్, దే హ్యావ్ ద కరేజ్ టు ఫైట్. సో ఐ థింక్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ టు హ్యావ్ ద కరేజ్ టు ఫైట్, అండ్ వన్స్ యూ హ్యావ్ దట్ కరేజ్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. 100%. నెక్స్ట్ రీసెంట్గా మీ సినిమా మీరా, ఏం సినిమా మీది సీరియల్, అది అయిపోయింది, రిలీజ్ అయింది. కానీ నాకు గుర్తుంది మీరు పోల్ కూడా పెట్టారు కదా, ఎంతమంది మహిళలు ఇంట్లో దెబ్బలు తింటున్నారు, ఏమొచ్చింది రిజల్ట్ చివరికి?
అది వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్ హాఫ్ వే త్రూ బికాస్ ఐ హ్యాడ్ పొలిటికల్ వర్క్. ఓకే. So I couldn't continue, unfortunately. But yes, there was a message in there. ఓకే. ఏదైనా ఉంటే ఇంట్లో ఎవరైనా someone, even if it's your husband, if he turns around and slaps you, it's not acceptable. So at least ఆ సీరియల్ చూసిన తర్వాత చాలా మందికి ఆ ధైర్యం వచ్చింది. And especially my daughters, they were very happy that there was a message in there. Not only commercial, there was a message. So I think అంటే జనరల్ గా భార్యాభర్తలు అయిన తర్వాత చిన్న చిన్న తగాదాలు అవుతాయి. అది వస్తుంది. See, every married life will have a problem. చాలా స్మూత్ సెల్లింగ్ గా ఉంది ఇంతవరకు. నాకు మా ఆయనకి అసలు ప్రాబ్లం లేదు. Of course, like every married couple, we have problems, we fight. I won't speak to him for 1 week, 2 weeks, 10 days. I won't speak to him. He will not speak to me for 10 days. పిల్లలతో మీ నాన్నకి టిఫిన్ కావాలని అడుగు, ఫోన్ చేస్తారని అడుగు, ఏదైనా కావాలని అడుగు. పిల్లలు మధ్యలో నేను పోస్ట్ మ్యాన్ కాదు, నువ్వు డైరెక్ట్ అడగొచ్చు కదా. సో అలాంటివి జరుగుతుంది. లైక్ ఎవ్రీ మ్యారీడ్ కపుల్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్, బట్ వీ నాట్ రేజింగ్ హ్యాండ్స్ ఆర్ రేజింగ్ వాయిసెస్ అట్ ఈచ్ అదర్. వీ నో హౌ టు సాల్వ్ అ ప్రాబ్లమ్. సో ఆయన వదిలేస్తాను, ఒక 10 days వదిలేస్తే దెన్ ఇట్ బి ఓకే. ఇంట్లో నేను నా ప్లేట్ టప్పు ఏదైనా పని చేస్తాను, ఆయనకి తెలిసిపోతుంది చాలా కోపంగా ఉంది. సో ఆయన వచ్చి అమ్మగారు మాట్లాడమని చెప్పు, అయిపోయింది, 10 days అయింది. ఎవరు ముందు రాజీకి వస్తారు? ఐ థింక్ వీ నెవర్ లుక్ ఇన్ టు ఇట్. మాక్సిమం హీ మీదే డామినేషన్, ఇంట్లో మీదే డామినేషన్ అంటున్నా. డామినేషన్ కాదు, ఐ థింక్ ఐఎమ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అండ్ ఆయనకి తెలుసు నాకు కోపం వస్తే నేను అసలు మాట్లాడను, ఇక్కడ అక్కడ ఐ విల్ కీప్ వాకింగ్ అప్ అండ్ డౌన్. అండ్ నాకు ఆయన మీద కోపం ఉంటే నేను ఇంట్లో చూపిస్తాను. నేను నాట్ ఆన్ ద చిల్డ్రన్, బట్ చాలా ఇరిటేటెడ్గా ఉంటాను. వస్తువుల మీద ఏమైనా చూపిస్తారా? ఇంట్లో ఉన్న బిలాంగింగ్స్ మీద ఏమన్నా చూపిస్తా? అది అంత కాదు, బిలాంగింగ్ వస్తువుల మీద అని నేను చూపించను, కానీ ఆ ముఖం మీద తెలుస్తుంది. ఎవ్రీబడి, ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్, బట్ సుందర్ గారితో నాకు గొడవ అయితే ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇమ్మీడియట్గా నా ఫేస్ మీద తెలుస్తుంది. డల్గా అయిపోతాను నేను, ఏం చెయ్యను, పనిలో మూడ్ ఉండదు. సో నా ఫ్రెండ్స్కి, ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుసు, ఓహో హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏదో గొడవ ఉంది, మొహం మారిపోయింది. నేను ఫోన్లో హలో చెప్తూ కూడా నా ఫ్రెండ్స్, ఏమైంది, ఏదైనా సుందర్తో గొడవ ఉందా, ఎందుకో, ఎలా తెలిసింది, లేదు నీ హలోలో తెలుస్తుంది, వాయిస్లో తెలిసిపోతుంది. సో అందుకంటే సో ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ దట్ ఎఫెక్ట్ టు మీ. సో ఇప్పటివరకు అసలు బాగా ఎక్కువ రోజులు మీ ఇద్దరు మాట్లాడుకోకుండా ఉన్న సందర్భం ఉంది, ఒక 10 days. 10 days అండ్ ఇట్ హ్యాపెన్ లాస్ట్ ఇయర్. అవునా? కరోనా లాస్ట్ ఇయర్ జరిగింది. లాస్ట్ ఇయర్, ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఏంటి సందర్భం? నోబడీ రిమెంబర్స్ వై, సంథింగ్. ఆయన ఏదో చెప్తారు, దెన్ ఐ సే సంథింగ్. అంటే ఫిలిమ్స్ కాదు, అంతే కదా. సి ఇఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ బిగ్, మనకు గుర్తుపడుతుంది. ఇప్పుడు గుర్తులేదు, ఎందుకు గొడవ పెట్టాను, ఇప్పుడు గుర్తు అసలు వేస్ట్. జనరల్గా సొసైటీలో అండి ఇప్పుడు లేడీస్ కూడా తిరగబడి కొడుతున్నారు. అంటే మీ దృష్టికి వచ్చే ఉంటాయి చాలా. హస్బెండ్ కొట్టమే కాదు, ఈవెన్ వైఫ్లు కూడా తిరగబడి కొడుతున్నారు. సో ఆ చేంజ్ అనేది వచ్చింది. ఇంకా కొన్ని ఇళ్లలో అయితే వాళ్ళదే డామినేషన్ ఉంది. ఫిజికల్ వైలెన్స్, వెదర్ ఇట్స్ మెన్ హిట్టింగ్ అ ఉమెన్ ఆర్ ఉమెన్ హిట్టింగ్ మెన్, ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అంతే, రూల్స్ ఆర్ ద సేమ్. అండ్ ఒక మ్యారీడ్ లైఫ్లో నాకు ఫస్ట్ రూల్ అయితే ఇట్స్ నెవర్ అ వన్-వే ట్రాఫిక్. It's only the women have to give, men have to sit back, or men have to give, women have to sit back. Equal responsibility ఇద్దరికి ఉంది. నెక్స్ట్ ఇయర్ అయితే నాకు సుందర్ గారికి 25 years కంప్లీట్ అవుతుంది మ్యారీడ్ లైఫ్. దాని ముందు 5 years, సో టోటల్ 30 years. We have literally grown up together, 30 years of life together. So we understand each other very well. And I think it's fine to have little misunderstandings, but our problems brushing under the carpet ఉండకూడదు, మాట్లాడాలి. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్, అండ్ ద సొల్యూషన్ ఇస్ అ డైలాగ్. సో ఏదైనా మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఈగో ఉండకూడదు మ్యారీడ్ లైఫ్లో. నేను ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాను, ఎస్పెషలీ న్యూ కపుల్స్, ఈగో ఉంటుంది. 2-minute నూడిల్ లాగా, యూఆర్ మ్యారీడ్ ఫర్ 25 years అలా అడుగుతాను. ఎందుకు రా
25, ఓన్లీ 25 years. అంటే ఇవాళ రేపు సొసైటీలో అసలు విడాకులు అనేవి బాగా చాలా ఇమీడియట్ గా ఈజీగా అయిపోయింది. అయిపోతున్నాయి. అది ఎందుకు విడాకులు అడుగుతున్నారో నాకు అర్థం కాల. ఉమ్, లైక్ ఓ వీఆర్ నాట్ జెల్లింగ్, ఉమ్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఓకే. అదేనండి 2-minute నూడిల్స్ అండి, అది ఉమ్, నాట్ హ్యాపెనింగ్. ఇట్స్ వీఆర్ నాట్ జెల్లింగ్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, వీఆర్ నాట్ కంపాటబుల్. 10 years లవ్లో ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. పెళ్లి అయిపోయిన తర్వాత 1 year లో విడాకులు విడాకులు. ఉంటుంది. 1 year కాదు 1 month లో అయినవి కూడా So, I ఉన్నాయి. think- I think it's important that you learn to give and take. మెయిన్ రీజన్ అంటే ఆ ట్రాన్స్పరెన్సీ లేదు. ఎందుకంటే మీరు లవ్లో ఉన్నప్పుడు యూ పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. అప్పుడు అన్నీ చేస్తారు. నా గర్ల్ ఫ్రెండ్ కదా, నేను డిన్నర్కి తీసుకెళ్తాను, డ్రైవ్కి తీసుకెళ్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. ఇద్దరు బోత్ ద కపుల్. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత యూ టేక్ ఈచ్ అదర్ ఫర్ గ్రాంటెడ్. నాకు పెద్ద ప్లస్ అయితే ఆయన అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే వెళ్ళాలా, క్యాండిల్ లైట్ డిన్నర్. అసలు రొమాన్స్ అంటే కూడా రాదు ఆయనకి. రొమాన్స్ అసలు రాదు. రొమాన్స్ అయితే ఇంట్లో ఉండాలి, నా భార్య కూర్చుని భోంచేసి టీవీ చూడాలి. దాట్స్ హిజ్ పాయింట్ ఆఫ్ రొమాన్స్. పిల్లలు ఉంటారు. సో హిజ్ ఐడియా ఆఫ్ రొమాన్స్ ఇస్ దాట్. హీస్ అ హోమ్ బర్డ్, కంప్లీట్ హోమ్ బర్డ్. సో ఇంట్లో ఉంటాను, పిల్లలు ఉంటారు. అండ్ ఇట్స్ ఈవెన్ టిల్ డేట్ ఇట్స్ కంపల్సరీ దట్ పిల్లలు ఇంట్లో ఉంటే ఆ డిన్నర్ ఇస్ టుగెదర్. సో టీవీ ముందు చూసుకుని ఒకే ప్లేట్ ఉంటుంది, పెద్ద ప్లేట్ ఉంటుంది, ముగ్గురికి ఐ ఫీడ్, ఆల్ 3 of them ఐ ఫీడ్. సో దాట్స్ టిల్ డేట్ ఇట్స్ రూల్స్ హ్యావెంట్ చేంజ్డ్. సో వీఆర్ హ్యాపీ దట్ వే. చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది మీ కెరీర్, ఇప్పటివరకు 44 years కంప్లీట్ అయింది. అవునా? అంతే కదా, 1980. రైట్. ఓకే, వావ్. సో ఈ 44 years కెరీర్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? సారీ, 44 years. ఒకసారి వెనక్కి వెనకాల తిరిగి చూసి? చూసుకుంటే I think the journey was beautiful. Beautiful journey. And the journey is still continuing kada. యా. So I think it's beautiful. Venakal chusi all the ups and downs, all the pains, all the happiness, all the tears, అన్ని ఎమోషన్స్ చూసాను 44 years లో. ఈ సినిమాలో పెరిగాను. సో ఐ థింక్ సినిమా కంటే ఇంకా ఏదైనా బిజినెస్ చెప్తే నాకు తెలీదు. అయినా ఓన్లీ సినిమా, వేరే ఏ బిజినెస్ నాకు తెలీదు. సో ఐ థింక్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ చైల్డ్. దేవుడు నాకు ఆ బ్లెస్సింగ్ ఇచ్చారు, దట్ యువర్ అ బ్లెస్డ్ చైల్డ్, మై ఫేవరెట్ చైల్డ్. ఎంజాయ్ అండ్ అన్ని ఎమోషన్ నువ్వు అనుభవించాలి అని చెప్పేసి అన్ని ఎమోషన్స్ ఇచ్చేసారు. సో యూ ఫీల్ సో బ్లెస్డ్. సో రేపు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం అయితే కూడా ఐ నో దిస్ అ సొల్యూషన్. ఒక పెద్ద హ్యాపీనెస్ అయితే కూడా ఐ నో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్. ఒక భయంకరమైన ఎమోషన్ ప్రాబ్లం అయితే కూడా ఐ నో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్, బికాస్ యూ నో హౌ టు హ్యాండిల్ ఇట్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ రోలర్ కోస్టర్ జర్నీ అండ్ ఐ హ్యావ్ బిన్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అంటే సినిమాలు అంటే హిట్ ఫ్లాప్ అన్నీ ఉంటాయి. అవి కాకుండా ఈ ఎంటైర్ కెరీర్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ అదే అందుకంటే చెప్పాను, ఐఎమ్ ద బ్లెస్డ్ వన్. బికాజ్ సినిమాలో ఇది జరుగుతుంది, అలా ఉంటుంది, ఇది ఉంటుంది, ఇలా ఫేవర్స్ అడుగుతారు. ఐ హ్యావ్ నెవర్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. నెవర్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. ప్రాబబ్లీ నా స్టార్టింగ్ హేమమాలిని ఆయన ఇంట్లో నుంచి జరిగింది. సో ఆ రెస్పెక్ట్ ఉంది. హిందీ సినిమా చేసినప్పుడు, తర్వాత తెలుగు సినిమా వచ్చాను, సౌత్కి వచ్చినప్పుడు తెలుగు సినిమాలో స్టార్ట్ చేశాను. సురేష్ ప్రొడక్షన్స్, కే రాఘవేంద్ర గారు, సో కలియుగ పాండవులు. సో ద ప్రొడక్షన్ హౌస్ నాన్న ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటే ఒక ఇంట్లో ఒక లేడీ ఉంటే ఎలా చూసుకుంటారో అలా చూశారు. ఇంతవరకు నాకు ఆ రెస్పెక్ట్ ఉంది సురేష్ ప్రొడక్షన్స్లో. బ్యాక్ టు బ్యాక్ జగపతి ఆర్ట్స్ చేశాను, సుబ్రహ్మణ్య రెడ్డి గారు సినిమా చేశాను. So I think the kind of people I worked with, I was very happy. Same thing when I went to Tamil cinema. Tamil cinema, SP Muthuraman garu, Tevar Films. Again, the very protected. Kannada cinema chesanu. Ishwari Films, Ravichandran and Uncle, Veeraswamy uncle. So I think I was very protected all my life. Yes, very few incidents ekkadana jarugutundi, but they are very ignorable. అంతే. నథింగ్ వేర్ ఐ హ్యావ్ టు ఇదేంటి వల్ల ఎలాగ మాట్లాడాలి, ఎందుకు ఇలా జరిగింది. నో, వెరీ ఇగ్నోరబుల్ ఇన్సిడెంట్స్. ఐ రాదర్ సీ ద పాజిటివ్ 10 పాజిటివ్ సైడ్స్ దెన్ 1 మైనస్. సో నాకు ఈ ఇండస్ట్రీ నుంచి అన్ని పాజిటివ్ వచ్చింది. ఏదైనా ఒక్క నెగిటివ్ అయితే కూడా దట్స్ ఇగ్నోరబుల్, అంతే. అంటే మీ జర్నీలో అండి టాప్ స్టార్స్ అందరితో, అటు బాలీవుడ్లో కానీ
టాలీవుడ్లో కానీ అటు కన్నడ, మలయాళం, తమిళ్, ఇంక తమిళ్ అయితే చెప్పే పని లేదు. Hmm. సో ఎంటైర్ టాప్ స్టార్స్ అందరితో యాక్ట్ చేశారు కదా. సో నిజంగా ఇది చాలా రేర్ జరుగుతుంటది, అంటే అదే కొంతమందికే జరుగుతుంటది అది. అదే నేను చెప్పాను కదా, ఐఎమ్ ద బ్లెస్డ్ వన్. దేవుడు నా మీద పైన నుంచి చూసి ఈ అమ్మాయికి ఒక బ్లెస్సింగ్ ఇస్తాను, స్పెషల్ బ్లెస్సింగ్ ఇస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి ఓ రే వచ్చింది, నాకు బ్లెస్ చేశారు, నన్ను బ్లెస్ చేశారు అంతే. సో నిజంగానే ఒక పెద్ద బ్లెస్సింగ్ నాకు. అంటే ఇంకా నేను ఫలానా ఆర్టిస్ట్తో చేయలేకపోయానే అని మిస్ అయినవి ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్గా ఉంది. అవునా? ఇద్దరితో ఇంతవరకు పేర్గా చేయలేదు. బాలయ్య గారితో ఇంతవరకు ఏ సినిమా చేయలేదు నేను. అండ్ చిరంజీవి సార్తో పేరింగ్గా చేయలేదు నేను ఇంతవరకు. బట్ చిరంజీవి గారితో యాక్ట్ చేశారు. యాక్ట్ చేశాను, బట్ సి ఎవ్రీ ఆర్టిస్ట్కి ఇప్పుడు ఒక తమిళ సినిమా అయితే యూ వాంట్ టు డూ ఫిల్మ్ విత్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్, ఒక పేర్ చేయాలి. కన్నడ అయితే అంబరీష్ రవిచంద్రన్తో పేర్ చేయాలి. మలయాళం అంటే మోహన్ లాల్ మమ్ముట్టితో పేరింగ్ చేయాలి. సేమ్ థింగ్ ఇన్ తెలుగు. సో ఇట్స్ ఓన్లీ చెప్పారా వాళ్ళకి అసలు? ఇంతవరకు లేదు, ప్రాబ్లీ ఇది చూస్తారు. సో ఐ థింక్ బాలయ్య గారు అండ్ చిరంజీవి గారు. ఐ వుడ్ లవ్ టు డూ అ ఫిల్మ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. అంటే యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి హీరోయిన్స్ కొరత ఉంది. సో డెఫినెట్గా మీ కోరిక అనేది 100% తీరుతుంది. యా, బికాస్ ఇద్దరు దే డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు. అండ్ ఇప్పుడు ప్లాట్ఫామ్ పెద్దది ఉంది మీకు. సో ఎస్, ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ అమాంగ్ ద యంగ్స్టర్స్. మై డ్రీమ్ హీరో ఇస్ ఆఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్. సో ఐ వుడ్ లవ్. నాకు ఇది 10 years బ్యాక్ చెప్పారు మీరు, మళ్ళీ ఇప్పుడు కూడా ఐ స్టిల్ ఐఎమ్ అ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. సో తారక్తో ఒక సినిమా చేస్తే దట్ విల్ బి లైక్, బట్ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అలా అయితే ఐ వుడ్ లవ్ టు డూ అ ఫిల్మ్ విత్ తారక్. బట్ ఎస్, చిరంజీవి గారు అండ్ బాలయ్య గారు. 10 years బ్యాక్ ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు మిమ్మల్ని ఒకటి అడిగాను, ఏంటి మీరు ఒక ఏది గిఫ్ట్ లాంటిది, హిస్ ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ లాంటిది, yes మీకు ఆటోగ్రాఫ్ లాంటిది ఎవరి నుంచి కావాలని అడిగారు మీరు. yes నేను అడిగాను, మీరు తారక్ పేరు చెప్పారు. నేను వెళ్ళి తారక్ దగ్గరికి వెళ్ళి సైన్ తీసుకుని వచ్చి మీకు హ్యాండ్ చేశాను. yes I have that. యా, ఉంది నా దగ్గర. సూపర్, థ్యాంక్ యూ. ఇంకా అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఏంటి మీ గోల్ ఏంటి? ఐ థింక్ ఇప్పుడు మీరు చూస్తే కూడా చాలా తక్కువ సినిమా చేస్తున్నాను నేను. ఎందుకంటే ఒక మామూలుగా ఒక మదర్ క్యారెక్టరో ఒక సిస్టర్ క్యారెక్టర్ లాగా ఉండకూడదు. క్యారెక్టర్ ఏదైనా చేస్తే మంచి సినిమా చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి, మనసులో నిలబడాలి. క్యారెక్టర్స్ ఉంటే మనసులో నిలబడాలి, అలాంటి క్యారెక్టర్స్ చేయాలి. సో ఐఎమ్ వెరీ చూజీ బికాజ్ ఆ టైం పోయింది. డబ్బు సంపాదించాలి, పేరు కావాలి, బిజీగా ఉండాలి, ఎందుకంటే నేను సినిమా చేయాలి. ఆ టైం పోయింది. సో ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. సక్సెస్ చూసాను, డబ్బు చూసాను, పేరు వచ్చింది. సో ఇప్పుడు ఏదైనా చేస్తే ఇట్ హ్యాస్ టు మెయింటైన్ దాట్ రెస్పెక్టబిలిటీ ఉంది కదా, అది మెయింటైన్ చేయడానికి సినిమా చేయాలి. సో ఐ థింక్ ఒక డైరెక్టర్ దగ్గర ఒక మంచి క్యారెక్టర్ ఉంటే, సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటే, డెఫినెట్గా దే విల్ కమ్ టు మీ. I had very high hopes on Agnyadavasi because a character చాలా మంచిది. But unfortunately, film didn't do very well. So let's hope that something big and something nice comes up. ఇంకోటి నాకు ప్రాబ్లం అంటే ఐఎమ్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్. So everybody knows that. I don't compromise on my commercial aspects. Okay. So it all. మరి ఈ సినిమా మీరే ప్రొడ్యూసర్గా? Producer okay. I said as an actor. నేనేది ఈ సినిమాలో మీరు ఒక చిన్న సాంగ్ లో యాక్ట్ చేశారు. అది కాదండి, అది ఓన్ సినిమా అయితే అది పైన పేరు ఉంది కదా, అన్ని చెక్స్ అని వస్తే రిటర్న్స్ వస్తే నాకు వస్తుంది కదా. సో ఐ మీన్ ఎక్స్పెన్సివ్, సో ఐ మే నాట్ చార్జ్. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీరు డైరెక్టర్ గారికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు ఈ సినిమాకి? అది నేను తీసుకుంటాను కదా. సో తమిళ్లో ఒక సాంగ్ ఉంది కదా, పణం పణం ఏ పణం పణం ఏ పణం ఏ పణం. సో ఐ ఆల్వేస్ సింగ్ దట్ టు హిమ్. యువర్ మనీ ఇస్ మై మనీ, మై మనీ ఇస్ ఆల్సో మై మనీ. సో ఆయన పాపం ఇంట్లో ఆ లాకర్ కి కూడా నా దగ్గర ఉంటుంది. ఆయన ఏదైనా ఆయనకి డబ్బు కావాలంటే నన్ను అడుగుతారు, ఆ లాకర్ కి ఎక్కడ ఉంది, డబ్బు కావాలి. ఆయనకి ఇంతవరకు ఆయన షూ సైజ్ ఎంత ఏ ఉంది అని అడిగితే తెలీదు, మీ షర్ట్ సైజ్ ఏంటి నా తెలీదు, ప్యాంట్ సైజ్ ఏంటో తెలీదు. ఆయన ఎవరైనా సార్ ఈ షర్ట్ బాగుంది, ప్యాంట్ బాగుంది, ఎక్కడ తెచ్చారన్నా నాకు తెలీదు, ఖుష్బూ అడిగితే ఆయన చెప్తుంది. మీ గుప్పెట్లో పెట్టేసుకున్నారు. లేదండి, ఆయనకి అస్సలు ఏం తెలియదు. ఆయన అస్సలు షాపింగ్కి వెళ్ళదు ఎక్కడైనా. సో ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. లాస్ట్ 30 years ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ హిమ్.
సో హీ డస్ నాట్ నో. ఒక షాప్ కూడా ఎక్కడ ఏది ఉంటుంది ఆయనకి తెలియదు. సో హీఈస్ అబ్సల్యూట్లీ క్లూలెస్. సుందర్ గారికి ఫ్రీడమ్ లేకుండా చేశారు మొత్తంగా He- చెప్పాలంటే. My mother-in-law says that. My mother-in-law says that you have spoiled him. So I said, yes, there was a reason behind it. He has to be dependent. So he can't do without me, I can't do without him. Ante. సుందర్ గారిలో మంచి డైరెక్టర్ కాదు, మంచి ఆర్టిస్ట్ ఉన్నారు కదా, మీకు ఆ ఇద్దరిలో ఎవరంటే ఇష్టం? ఎవరు? ఎవరంటే ఇష్టం అంటే డైరెక్టర్గా లేదా నాకా? ఆర్టిస్టా? He is a reluctant actor. He is a director first. So I like him as a director first. But I also like certain cinemas he does. Not every cinema, certain cinemas. So he has his own flaws. I wouldn't say that he is the best actor or he is the greatest actor of lot. He has his own way of performing, which is appreciated. So I think till then he's fine. ఖుష్బు టాప్ 10 మూవీస్ అంటే ఏంటి? చాలా కష్టం చెప్పడానికి. మోర్ దెన్ 200 ఫిల్మ్స్, దాంట్లో 10 సినిమా అయితే చాలా కష్టం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ చెప్పాలన్నా తెలీదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అఫ్ కోర్స్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు విల్ ఆల్వేస్ రిమైన్ స్పెషల్ టు మీ, కలియుగ పాండవులు. తమిళ్లో వర్షం 16. నేను తమిళ్ మీ సినిమాల్లో నేను చూసిన ఫస్ట్ సినిమా అది. ఓ వర్షం 16. వర్షం 16. ఓకే, సో వర్షం 16. తర్వాత మైకిల్ మదన కామరాజన్, చిన్నతంబి. కన్నడ చెప్పాలంటే ఫస్ట్ చిన్నతంబే చెప్తాను. కన్నడలో చూస్తే రణధీర, మై ఫస్ట్ కన్నడ ఫిల్మ్. అండ్ గగన ఒక కన్నడ పిక్చర్ చేశాను అనంత్ నాగ్ గారితో, అది. మలయాళంలో కయ్యొప్పు విత్ మమ్ముటి గారు. అండ్ ఇంకోటి పిక్చర్ చేశాను విత్ సురేష్ గోపి గారు, పేరు మర్చిపోయాను. అది. ముగించబోయే ముందు అంటే సినిమాల్లో అంటే పెద్ద ఇబ్బందులు ఏమి ఎదురవు. పాలిటిక్స్లోకి వెళ్ళారంటే డెఫినెట్గా అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీరు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఫేస్ చేసిన అతిపెద్ద వివాదం అంటే ఏంటి? అందరికీ లోపల ఎక్కడైనా ఒక బ్యాలెన్స్ ఉంటుంది, లైక్ లీనియేజ్ ఉంటుంది, నేను ఏ పార్టీలో ఉన్నాను అని చెప్పేసి. సో నేను పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత సినిమాలో అది ఒక చిన్న బాధ్యత చూశాను నేను, వేర్ బికాజ్ ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ పార్టీ దే డెంట్ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ మీ. అది మాత్రం చూసాను. బట్ దాట్స్ ఓకే, నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్. ఓకే, బట్ వేరే ఏమి ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. Politically, of course, there will be a lot of differences, but we remain friends for life. That is important. Politics ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ పార్టీ ఉంటుంది, రేపు పార్టీ ఉండదు. అండ్ ఐ థింక్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ యూ మేక్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కాంగ్రెస్లో లేను, నేను డిఎంకేలో లేను, కానీ ఐ స్టిల్ హ్యావ్ సమ్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ డిఎంకే అండ్ కాంగ్రెస్. Some of my best friends are in DMK and Congress. That's life. సో 80s 90s ఆర్టిస్టుల కలయిక అనేది రేర్గా జరుగుతూనే వస్తుంది కదా 80s. ఎవ్రీ ఇయర్స్ 80s. 80s. సో ఆ గ్రూప్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అందరూ, ఎందుకంటే ఎవ్రీడే బేసిస్లో మాట్లాడుతున్నాం కదా, అవునా? పొద్దునే నుంచి ఈవినింగ్ వరకు, నైట్ నిద్రపోయిన వరకు వీల్ కీప్ టాకింగ్. సో ఐ థింక్ బట్ వెరీ స్పెషల్ ఫ్రెండ్ అయితే అఫ్ కోర్స్ సుహాసిని గారు. షీఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ ఆ డేస్ 80sలో. సుహాసిని గారు, పూర్ణిమా మ్యామ్, లిసి, రాజ్ కుమార్ సేతుపతి. వీ హ్యావ్ అ కోర్ టీమ్. శోభన. బట్ వీ ఆల్ ఆర్ కనెక్టెడ్ ఎవ్రీడే బేసిస్లో. చిరంజీవి గారు, మోహన్ లాల్ గారు, వీ ఆల్ ఆర్ కనెక్టెడ్ ఆన్ ఎవ్రీడే బేసిస్. సో ఐ థింక్ ఎక్కడికి వెళ్తే వి మెసేజ్, ఎక్కడన్నా ఒక ఫోటో ఉంటే ఎవ్రీడే మార్నింగ్ విల్ పుట్ అ పిక్చర్. మూడ్ అప్సెట్ అయితే విల్ రైట్ ఇట్ డౌన్, హ్యాపీగా ఉంటే విల్ పుట్ ఇట్ డౌన్. సో వీ ఆల్వేస్ దేర్ ఫర్ ఈచ్ అదర్. అది ఒక మోటివ్గా ఉంటుంది కదా గ్రూప్. 80s గ్యాంగ్ ఇస్ అ బ్లెస్సింగ్ మనకి. అండ్ వీ కీప్ మీటింగ్. ఇప్పుడు నరేష్ గారు వచ్చారు చెన్నైకి. సో ఫస్ట్ థింగ్ నరేష్ గారు ఒక మెసేజ్ పెడతారు మార్నింగ్, శుభోదయం, ఎక్కడైనా ఉంటే ఫొటోస్ అన్ని పెట్టుకుని. సో నరేష్ గారు ఇప్పుడు చెన్నై వచ్చారు, అప్పుడే నాకు బ్యాక్ ప్రాబ్లం వచ్చింది, బట్ ఐ స్టిల్ వెంట్. ఐ మెట్ మై సెల్ఫ్, సుహాసిని గారు, రెహమాన్, మోహన్ గారు వచ్చారు, అంబికా చేచి, పూర్ణిమ భాగ్యరాజ్ మ్యామ్, లిస్సీ. We all met up.
because Naresh was there just for a day. So that's special. So I think that is what is important. ఓకే And of course, Venki remains extremely special to me. I always say it's a very sentimental relationship I share with Venki. He's that senti part, I'm the mental part. So నాకు వెంకీకి ఆ సెంటిమెంటల్ రిలేషన్షిప్ ఎప్పుడైనా ఉంటుంది. ఓకే పిల్లలు పిల్లలు ఇద్దరు పెద్ద వచ్చేదా? పాప లండన్ నుంచి వచ్చారా వచ్చింది పాప ఫినిష్ చేసి స్టడీస్ అని ఫినిష్ చేసి వచ్చింది. షీఈస్ బేసిక్లీ షెఫ్, బేకింగ్, పెటసియర్ అన్ని చేసి వచ్చింది. కానీ నా మీకు ఇంట్లో హ్యాపీ వర్క్ ఎస్, కానీ ఇప్పుడు పాపకి సినిమాలో యాక్ట్ చేయాలని వచ్చింది. షీ ఫినిష్డ్ హర్ యాక్టింగ్ కోర్స్ ఆల్సో లండన్ లో. సూపర్ షీ ఫినిష్డ్ హర్ యాక్టింగ్ కోర్స్. నౌ షీ వాంట్స్ టు కమ్ ఇన్ టు ఫిల్మ్స్. దీనికి ప్రిపేర్ అవుతుంది. సో షీఈస్ గోయింగ్ ఫర్ హర్ డాన్స్ క్లాసెస్, సిలంబాటం అది అన్ని చేస్తుంది అక్కడ. సో షీఈస్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్. చిన్న పాప మీ బ్యానర్ లోనే లాంచ్ నో చేస్తారా అంత సీన్ లేదు. లేదా దే హ్యావ్ టు వర్క్ హార్డ్. ప్లాట్ఫామ్ ఉంది కదా ఓకే అంతే. అంటే ఈజీ ప్లాట్ఫామ్ పెట్టుకొని మీరు అన్ని ఈజీగా చేస్తే మరి రేపు ప్రాబ్లం వస్తే దే వోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. దే హ్యావ్ టు ఫేస్ లిటిల్ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్. సో యాజ్ పేరెంట్స్ వీఆర్ దేర్ సపోర్ట్ చేయడానికి, ఎక్కడైనా పడిపోతే పట్టుకోవడానికి మేమున్నాం. కానీ దే హ్యావ్ టు ఫాల్. ఆ ఫాల్ లేదంటే ఆ నొప్పు ఎలా ఉంటుంది తెలియదంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. యూ హ్యావ్ టు ఫీల్ ద పెయిన్. సో చిన్న పాప మణిరత్నం సార్తో అసిస్టెంట్ ఉంది. కానీ ఇప్పుడు షీఈస్ లెఫ్ట్ ద జాబ్. షీఈస్ గోయింగ్ టు లండన్ ఫర్ 2 years. ఆగస్ట్లో చిన్న పాప బయలుదేరుతుంది లండన్కి టు డూ హర్ ఆనర్స్. షీ వాంట్స్ టు టేక్ ఓవర్ అ కంపెనీ, అవని సినిమాక్స్. సో షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొడక్షన్. సో సో పెద్ద పాప మీ వారసురాలు, చిన్న పాప సుందర్ గారు వారసురాలా? గుడ్ గుడ్. ఇద్దరు ఆల్ హ్యాపీ. గర్ల్స్ ఆర్ బిగ్ హ్యాపీగా ఉన్నాం. మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీ 3వ తారీఖు రాబోతుంది సినిమా సూపర్ హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. టైం అది ఇంకా 2 years ఉంది. యా మేబీ. సో ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. చూశారు కదా ఖుష్బూ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.